తల వెండ్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడిన మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కలుగు స్వరము విస్తార జల ప్రవాహ ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలుదేరు వెడలుచూ ఉండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. అలాగైనా పడు. యేసును అలా బోధించడం కంటే చచ్చిన వాని వలె పడు. నీకు సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరించు ఉన్నటువంటి మనుష్య కుమారుని చూపిస్తాడు దేవుడు. తెల్లని మునిపోయినటువంటి హిమమంత ధవళముగా ఉన్న యేసును చూపిస్తాడు దేవుడు. 7 నక్షత్రాలనే చేత పట్టుకున్నటువంటి యేసును చూపిస్తాడు ఆత్మదేవుడు నీకు.